ఏపీలో హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఏపీ సీఈఓ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ వేళ అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక జిల్లాల్లో సీనియర్ పోలీసు అధికారులను నియమిస్తామన్నారు ఏపీ సీఈఓ. తాడిపత్రి, మాచర్లలో 144 సెక్షన్ అమల్లో ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అల్లర్లకు కారణమైన వారిపై రౌడీ షీట్ నమోదు చేశారు. బాధ్యులైన పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో, మాచర్ల లాంటి ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. అక్కడ బలగాలను కూడా భారీగా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, ఏదైతే మరి 4వ తారీఖు కౌంటింగ్ ఫలితాలపైన ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు, అదేవిధంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 4వ తారీఖు ఫలితాలు విడుదల కానున్నాయి. ఖచ్చితంగా 3 రోజులు మాత్రమే ఫలితాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాజకీయ వర్గాల్లో, సామాన్య ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేక ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో అటు అనంతపురం గాని, తిరుపతి, పల్నాడులో జరిగినటువంటి హింస అటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయినటువంటి నేపథ్యంలో గట్టి భద్రత మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 20 కంపెనీలకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలని మోహరించారు. ఇప్పటికే ముందస్తుగా కూడా 3 రోజులుగా కూడా ఏదైతే మరి పోలీసుల హెచ్చరికలు, అక్కడ ఉన్నటువంటి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు హెచ్చరికలు జారీ చేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కనుక పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే అటు పోలీసు అధికారులు, జిల్లా ఎస్పీలు కానీ, అటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం జిల్లా రెవెన్యూ యంత్రాంగం, అటు ఎస్పీ స్థాయి అధికారులు కూడా మొత్తం కౌంటింగ్ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో 4వ తారీఖు ఆ ప్రక్రియ మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లని చెప్పుకోవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా 7 దశలుగా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కూడా ఎన్నికలు ముగియనున్నాయి. మొత్తం ఈ రోజు కూడా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. లాస్ట్ తుది ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మొత్తం 54 లోక్సభ స్థానాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు ఒరిస్సాకు సంబంధించి కూడా 42 అసెంబ్లీ సెగ్మెంట్లు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉదయం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో 6 గంటలకి ఎన్నికల ప్రక్రియ 7 దశలుగా ముగిసిన బట్టి దాదాపు 45 రోజులుగా కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కూడా పూర్తిగా ముగియనున్నాయని చెప్పుకోవచ్చు. అయితే 6:30కి ఎగ్జిట్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైతే మరి ఆయా సర్వేలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ ఫలితాలు ఏ విధంగా, ఏ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందంటూ కూడా ఒక ఉత్కంఠతో నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 6:30కి మొత్తం ఎగ్జిట్ ఫలితాలు వెలువడనున్నాయి. మరి ఏదైతే మరి ఇప్పటికే 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాల పైన అనేక ఉత్కంఠ, అదేవిధంగా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా మరి బెట్టింగ్లకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరింత ఈ 3 రోజుల్లో బెట్టింగ్లు పెరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారాగా మరింత బెట్టింగ్లు పెరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటికే అటు వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయంటూ, అటు టీడీపీ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయంటూ ఒక ప్రచారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎగ్జిట్ ఫలితాల పైన కొంత క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అనేక ఎన్నికల ఫలితాలు విడుదల చేసినటువంటి ఎగ్జిట్ ఫలితాలు ఖచ్చితంగా ఆయా సర్వేలు కూడా నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 5-10 సీట్లలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు ఫలితాల విడుదల పైన కూడా ఒక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా ఇప్పటికే అటు పల్నాడు ఎస్పీ కూడా చాలా సీరియస్ గా దృష్టి ఎక్కడికెక్కడ కూడా అరెస్టులు చేశారు. పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా రిమాండ్ కి తరలించినటువంటి సంఖ్య గాని, అటు రౌడీ షీట్ ఓపెన్ చేసేటువంటి సంఖ్య కూడా ఎన్నడూ ఇననటువంటి సంఖ్య పెద్ద ఎత్తున కూడా
మరి ఇరు పార్టీల పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు జిల్లాలే కాకుండా కూడా అనంతపురం జిల్లాలో కూడా హింస అనేక బలగాల కేంద్ర బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్రంలో 35 చోట్ల హింస ప్రేరేపించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపైన పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం డేగకన్ను వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇప్పటికే అనేక వివాదాలు రాసుకుంటున్నటువంటి నేపథ్యంలో మొన్న ఏదైతే మరి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి వ్యాఖ్యల తర్వాత పోలీస్ యంత్రాంగం మరింత అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ ఏజెంట్స్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఒక రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపటమే కాకుండా కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఏజెంట్స్ ని కూడా మరి సమాయత్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు క్యాడర్ తో చంద్రబాబు సమావేశమైనటువంటి నేపథ్యంలో రేపు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఎలక్షన్ ఏజెంట్ సంబంధించినటువంటి చీఫ్ ఏజెంట్లతో కూడా ఒక ముఖాముఖి కార్యక్రమం చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగానే ఇప్పటికే సమాచారం అందించారు. రేపు చంద్రబాబు నాయుడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎలక్షన్ చీఫ్ ఏజెంట్లుగా ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 4వ తారీఖు ఫలితాలు పూర్తి స్థాయిలో అధికారులు ఎక్కడ కూడా ఎలాంటి ఘర్షణలకి తావు లేకుండా ఫలితాలు విడుదల చేసే విధంగా ముందుకు సాగుతుంటే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వీరికి వారు చేసేటువంటి దాడులు ఎదుర్కోవడానికి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి దాడులు ఎదుర్కొనే విధంగా సమాయత్తమయ్యారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ పైన ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా వీడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఆ కోర్టు తీర్పు మేరకు కూడా మరి దాని ప్రకారం కూడా అటు రిటర్నింగ్ అధికారులు నడుచుకుంటున్నటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు 4వ తారీఖు రానున్నటువంటి నేపథ్యంలో మొత్తం 56 మంది స్పెషల్ ఆఫీసర్స్ ని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి 56 మంది స్పెషల్ అధికారులు పోలీసు అధికారులు నియమించారు. ఎన్నడూ లేని విధంగా కూడా అధికారులు నియమించారంటే ఖచ్చితంగా ముందస్తు చర్యల జాగ్రత్తగానే ఈ అధికారులు నియమించారు. డీజీపీ హరీష్ గుప్తా ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాల పైన కూడా సమీక్ష నిర్వహిస్తున్నాడు. ఎక్కడ కూడా అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఇరు పార్టీ నేతలు ఘర్షణలకు దిగితే మాత్రం అటు పోలీస్ యంత్రాంగం కూడా తీవ్ర స్థాయిలో పరిగణించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ చాలా మంది పైన కూడా వేటు వేసింది ఎన్నికల సంఘం. ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు డిఎస్పీ స్థాయి అధికారుల పైన కూడా ఏటు వేసింది. ఇటీవల నిన్న కూడా మరి ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల పైన కూడా వేటు వేసింది. ఖచ్చితంగా ఫలితాలలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలి. ఎంతటి వ్యక్తి అయినా కానీ అటు అభ్యర్థి అయినా కానీ అటు ఏజెంట్స్ అయినా కానీ ఖచ్చితంగా వారి నేర చరిత్ర ఉన్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అలో చేసేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా వారి ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బ్రీతింగ్ టెస్ట్ అది ఎవరైనా మద్యం తాగి వస్తారంటూ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా టెస్టింగ్ చేసిన తర్వాతే లోపలికి పంపించేటువంటి అవకాశం ఈ ఎన్నికల్లోనే. గత ఎన్నికల్లో మనం ఎప్పుడు కూడా ఇలాంటి ప్రక్రియ చూడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా ముందుకెళ్తుంది. అటు పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారదర్శకంగా కూడా ఫలితాలు విడుదల చేసే విధంగా అటు అధికారులు పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ రమేష్.